చెల్లెలకు అన్నదమ్ముల అందరికీ కూడా హ్యాపీ రాఖీ పౌర్ణమి. రాఖీ పౌర్ణమి అంటేనే అక్క చెల్లెలు గుర్తుకొస్తుంటారు. కానీ నిజంగానే తోబుట్టు పర్పస్ ఏంటో తెలుసా? సృష్టి ధర్మం ఏంటో తెలుసా? అమ్మ ప్రేమ, అమ్మ చేతి వంట. ప్రేమ అనురాగాలు, మనసు మమత, మాట మంతి, జ్ఞాపకాలు మధుర స్మృతులు, నిండైన మనసు నిస్వార్థమైన ప్రేమ, నీకిచ్చే ఆశీర్వచనాలు, ఇవన్నీ కూడా అమ్మకు పర్యాయ పదాలు. అమ్మ ఉన్నన్ని రోజులు ఇవన్నీ నీకు పంచుతుంది. అమ్మ తర్వాత ఈ లోటును భర్తీ చేసేది నీ తోబుట్టు మాత్రమే. చాలామంది ఇళ్లలో మనం చూస్తుంటాం, ఆడపిల్లలు అమ్మ అసోసియేషన్లో పెరుగుతూ అమ్మతో మిళితమై మమేకమై పెరుగుతుంటారు. కాబట్టి వాళ్ళ అలవాట్లు, వాళ్ళ నవ్వు, మాట, మంతి, రూపం, నడక అన్నీ కూడా అమ్మలాగానే ఎక్కువ శాతం ఉంటుంటాయి. మన ఇళ్ళలో కూడా కంపేర్ చేస్తూ ఉంటాం, అమ్మలాగానే నవ్వుతున్నావు, అమ్మలాగానే నడుస్తున్నావు అని చెప్పేసి కంపేర్ చేస్తుంటాం. నిజంగానే ఆడపిల్లలు అమ్మ రూపాన్ని, అలవాట్లని, జ్ఞాపకాలని కలిగి ఉంటారు. కాబట్టి అమ్మ చనిపోయిన తర్వాత ఆ లోటును నీకు చివరి వరకు, నీ ఆఖరి క్షణం వరకు నీకు అందించడానికి భగవంతుడు సృష్టి అమ్మ ఇచ్చిన అరుదైన బహుమతి నీ చెల్లె, అక్క, నీ తోబుట్టువు. కాబట్టి చిన్న చిన్న వాటి కోసం వాళ్ళని దూరం చేసుకోకండి. అందుకే అంటారు మన శాస్త్రాల్లో, ఆడపిల్లలు ఉసూరుమంటే నీ 7 తరాలు తాకుతాయని. అదే అక్షర సత్యం. నీ తోబుట్టువును ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమె మనస్సును పెంచకండి. మీ అందరికీ మరొకసారి హ్యాపీ రాఖీ పౌర్ణమి.